భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. కేంద్ర ప్రభుత్వ విధానపరమైన చర్యలు ప్రపంచానికే భారత్ దిక్సూచిలా మారుతున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉన్న భారత్ 3వ స్థానానికి ఎగబాకనుంది. భారత్ ఆర్థికంగా వృద్ధి చెందుతోందని, త్వరలోనే 4 ఆపై 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF అంచనా వేసింది. మరి IMF గణాంకాలలోని కీలక విషయాలేంటి? భారత్ 3వ ఆర్థిక శక్తిగా ఎలా ఎదగబోతోంది? వాట్ ది స్టోరీ? ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 5.4% తగ్గినప్పటికీ పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇది మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొదటి త్రైమాసికంలో జీడీపీ 6.7%గా నమోదైంది. ఆర్బీఐ, ఇతర రేటింగ్ సంస్థల అంచనాలకు భిన్నంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 2 సంవత్సరాల గరిష్టంగా 5.4% మాత్రమే జీడీపీ నమోదైంది. ఇలా ఉన్నప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF అంచనా వేసింది. 2025 నాటికి ఇది జరుగుతుందని తెలిపింది. IMF అంచనా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 4.34 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, జపాన్ ఆర్థిక వ్యవస్థ 4.31 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. జపాన్ కంటే భారత్ వృద్ధి ఎక్కువగా ఉండేందుకు ప్రధానంగా 5 అంశాలు దోహదం చేస్తాయని IMF పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ప్రభుత్వ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చిందని IMF తెలిపింది. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఫైన్, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో రవాణా, ఎనర్జీ, తయారీ రంగాలలో గణనీయమైన పెట్టుబడుల్ని ఆకర్షించాయని, దీంతో పాటు దేశీయ డిమాండ్తో పాటు పరిశ్రమల్ని కూడా పెంచారని తెలిపింది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా చైనాతో ముడిపడి ఉన్న వాటి మూలంగా భారత్కి లాభం చేకూరింది. పలు మల్టీనేషనల్ కంపెనీలు తమ సప్లై చైన్ని భారత్కు మళ్లించాయని తెలిపింది. చైనా +1 వ్యూహం కింద భారత్ అనుకూలమైన ప్రత్యామ్నాయంగా మారింది. రాజకీయ స్థిరత్వం, అతిపెద్ద నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి వంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. దీని మూలంగా భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగేందుకు ఉపయోగపడింది. భారత్ ఆర్థిక మార్కెట్లో గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైందిగా మారింది. దీంతో విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఈ పెట్టుబడులు పెరుగుతున్నాయని IMF పేర్కొంది. ఇండియన్ బాండ్స్ గ్లోబల్ ఇండెక్స్లోకి రావటం కూడా కలిసొచ్చిందని తెలిపింది. ఇది ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడిందని పేర్కొంది. అనుకూలమైన జనాభా, దేశంలో అపారంగా యువత, దేశ జనాభా డివిడెంట్ అందిస్తోంది. ఆర్థిక ఉత్పాదకత, వినియోగదారుల డిమాండ్కు మద్దతు ఇచ్చే శ్రామిక శక్తి దేశంలో ఉంది. అదే సమయంలో జపాన్లో వయస్సు ఎక్కువ ఉన్న జనాభా పెరగటం ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో దేశీయ డిమాండ్ పెరగటం ఎంతో కీలకంగా ఉంది. ప్రైవేట్ ఫైనల్ వినియోగ వ్యయం భారత్ జీడీపీలో 60.4%గా ఉంది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 57.9%గా ఉందని తెలిపింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్లో దేశీయ డిమాండ్ మరింత బలంగా నమోదవుతుందని IMF పేర్కొంది. ఈ 5 ప్రధాన కారణాల మూలంగా జపాన్ ఆర్థిక వ్యవస్థను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ల తర్వాత ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. జర్మనీలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఆర్థిక వృద్ధి నిలిచిపోయింది. జపాన్, జర్మనీ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా సహజ వనరులు తగ్గుతున్నాయి. ఆ 2 దేశాలు కార్ల ఎగుమతిలో కఠినమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. IMF డేటా ప్రకారం భారతదేశం 2025లో జపాన్ను, 2027లో జర్మనీని అధిగమించగలదని అంచనా. కానీ జపాన్, జర్మనీలో నెలకొన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భారత్ త్వరలోనే ఈ దేశాలను అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఛాలెంజ్ చేసిన జపాన్ ఇప్పుడు క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. 1990ల నుంచి జపాన్ ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గింది. 2010 నాటి వరకు జపాన్ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చలామణి అయ్యేది.
అయితే ఆ దేశాన్ని చైనా వెనక్కి నెట్టి 2వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ పరిణామం జపాన్ కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు జపాన్ మరో స్థానాన్ని కోల్పోయి జర్మనీ కంటే దిగువన 4వ స్థానానికి పరిమితమైంది. యూరోప్ దేశాల్లో జర్మనీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. అయితే జర్మనీ ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తుతం కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధిలో పురోగతి ఉన్న భారతదేశ ఆర్థిక వృద్ధి ఆటోమొబైల్స్ వంటి కార్బన్ ఇంటెన్సివ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి కారణమవుతుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. 2024లో భారత జీడీపీ 7.2%, 2025 నాటికి 6.6% పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఫోర్బ్స్ ప్రకారం అమెరికా ప్రస్తుతం $27.974 ట్రిలియన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. $18.566 ట్రిలియన్ చైనా 2వ స్థానంలో నిలుస్తోంది. $4.730 ట్రిలియన్ జర్మనీ 3వ స్థానంలో, $4.291 ట్రిలియన్ జపాన్ 4వ స్థానంలో ఉన్నాయి. భారతదేశం $4.112 ట్రిలియన్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది.